శ్రీమాత్రే నమః. జై లలితాంబిగాయే నమో నమః. అందరికీ నమస్కారం అండి. అందరికీ శుభోదయం. ముందుగా అందరికీ మనస్ఫూర్తిగా తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలాగే లలితా నవరాత్రి, రామ నవరాత్రి శుభాకాంక్షలండి. ఈరోజు ఎంత మహాంతరమైన రోజు అంటే ఈరోజే మన తెలుగు సంవత్సరము, అలాగే రామ లలితా నవరాత్రులు కూడా ఈరోజే ప్రారంభం అండి. తెల్లవారుజామునే పూజ అయిపోయింది, దీపారాధన కూడా అయిపోయింది. ఈరోజు మా లలితమ్మ వారు నీలపు వస్త్రాన్ని ధరించారు. అమ్మవారు చక్కగా అలంకరణ, పూజ అన్నీ అయిపోయిందండి. పువ్వులు అన్నీ పెట్టేసుకున్నాను. ఈరోజు ముందుగా చెప్పాలి అంటే మా లలితమ్మ మొహం అండి, ఈ ఫేసు ఎరుపు రంగు చూసినప్పుడు నాకు టక్కని లలితమ్మ వారిలాగా అనిపించారు. ఎందుకు అంటే లలితా సహస్రనామంలో 3వ శ్లోకం ప్రకారము అమ్మ ఒంటి ఛాయ ఎర్రటి ఎరుపు రంగులో ఉంటుంది. అంటే ఎరుపు శక్తికి సంకేతం అండి. అందుకనే అమ్మ ఒంటి రంగు అంతా కూడా 1000 సూర్యుల కాంతి వెలుగులాగా ఎర్రగా, అంటే పద్మరాగము అనే ఒక మణి ఉంటుందండి. అది దానిమ్మ గింజ వల్లే ఎర్రగా దగదగలాడిపోతుంది. అమ్మ ఒంటి ఛాయ కూడా అలాగే ఉంటుంది. నాకు ఎప్పుడైతే ఈ ఫేస్ కనిపించిందో నాకు లలితా త్రిపుర సుందరి లలితా నవరాత్రులు వస్తున్నాయి కదా, మనం పెట్టేసుకుందామని నాకు ఆ ఎర్రటి ఎరుపు రంగు నచ్చిందండి. మొదటి పాయింట్ అమ్మ ఫేస్ అండి అలంకరణలో. తర్వాత మా లలితమ్మ చక్కగా మొదటి రోజు కాబట్టి నీలపు పట్టు చీర ధరించారు. ఈ పట్టు చీరకి పింక్ కలర్ బార్డర్ వచ్చింది. అమ్మవారు చక్కగా ఎర్రటి ఎరుపు మొహంతో, పెద్దగా నిండు ముత్తైదుతో అన్ని ఆభరణాలు వేసుకుని చక్కగా ఉగాది రోజు మా ఇంటికి మొదటి సంవత్సరం రోజు మొదటి అతిథి లలితా పరమేశ్వరి అండి. చాలా చాలా అంటే ముఖ్యమైన రోజులా అనిపిస్తుంది. మంచి అతిథితో ఈ సంవత్సరం ప్రారంభమైందండి. అలాగే ఇంత మహాంతరమైన లలితా నవరాత్రులు కాబట్టి ప్రతిరోజు కూడా మనము ప్రతి సమస్యకి లలితా సహస్రనామంలో పరిష్కారం ఉంటుందండి. ఈరోజు మనము ప్రెగ్నెన్సీ రావడం కోసం, సంతాన ప్రాప్తి కోసము లలితలో ఏ నామం చదువుకుంటే సంతానం ప్రాప్తి కలుగుతుందో, అంటే ప్రతి జీవి కూడా, ప్రతి ప్రాణి కూడా అమ్మ గర్భంలోంచే వాళ్ళ ప్రయాణం మొదలవుతుంది. అందుకనే ఈరోజు మొదటి రోజు కాబట్టి సంతానం కోసము చక్కగా లలితా సహస్రనామంలో ఏ మంత్రం చదువుకోవాలి, ఏ నామం చదువుకోవాలో ఈరోజు మనం చక్కగా చూద్దామండి. అమ్మవారు తప్పకుండా మనని కరుణిస్తారు. బంగారు తల్లి కదా, జగన్మాత అండి. ఆవిడ సాక్షాత్తు ఈ ప్రపంచాన్ని ఏరే జగన్మాత కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఆ నామాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఓం సృష్టికర్త్రై నమః. ఓం సృష్టికర్త్రై నమః. ఓం సృష్టికర్త్రై నమః. ఇప్పుడు మనము రెండో మంత్రము చూద్దామండి. రెండో నామం కూడా ఉంది సంతాన ప్రాప్తి కోసము. ఈ రెండు కలిసి చదువుకుంటే చాలా చాలా మంచిదే అండి. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తని. ఈ రెండు నామాలు కూడా 41 రోజుల పాటు రోజుకి కనీసం 11 సార్లు చదువుకోవాలండి. ముందుగా ఏం చేస్తారంటే కొంచెం బెల్లం పానకము అమ్మ ఎదురుకుండా, అంటే అమ్మ కంటి చూపు ఆ బెల్లం పానకం మీద పడేటట్టు ఫోటో ఎదురుకుండా పెట్టుకోండి. ఈ రెండు నామాలు కనీసం 11 సార్లు, మీకు కుదిరితే 108 సార్లు కూడా జపించచ్చండి. మంత్ర జపము మనస్ఫూర్తిగా చేసుకున్న తర్వాత ఆ పానకాన్ని అమ్మకి నైవేద్యం కింద నివేదించి మీరు తప్పకుండా స్వీకరించండి. ఇలా 41 రోజులు చేసుకోండి. ఆడవాళ్ళకి మధ్యలో ఆటంకాలు అవి వస్తాయండి. అలా వచ్చినప్పుడు, అంటే పీరియడ్స్ అవి వచ్చినప్పుడు ఆ 5 రోజులు ఈ మంత్ర జపం మానేయండి. 5 రోజుల తర్వాత స్నానం అయిన తర్వాత మళ్ళీ మీ మంత్ర జపం, అంటే
ఆ కౌంట్ అక్కడ నుంచే కొనసాగించుకోండి. అంటే 28 రోజులు మొత్తం మంత్రజపం చేశారు, మధ్యలో ఆటంకం వచ్చింది, 5 రోజులు తీసేసి మళ్ళీ 6వ రోజుని 29వ రోజు కింద భావించుకుంటూ అలా 41 రోజుల వరకు తప్పకుండా అమ్మని మంత్రజపం చేసుకోండి. ఈ 2 నామాలు చాలా చాలా శక్తివంతమైనవండి. మొదటి నామం తాలూకా అర్థం ఏంటి అంటే, ఈ ప్రపంచాన్ని, ఈ సృష్టిలో ప్రతి అణువు ఒక చిన్న చీమ నుంచి కొండంత ఏనుగు వరకు కూడా ప్రతి ప్రాణి, ప్రతి వస్తువు కూడా అమ్మే సృష్టించారండి. అమ్మ గర్భం నుంచే ప్రతిదీ ఉద్భవించింది. అమ్మ తలుచుకుంటే పిల్లల్ని ఇవ్వడం ఎంతసేపు అండి. 2వ నామం తాలూకా అర్థం ఏంటి అంటే, శివయ్య అంట అమ్మవారికి ఒక మణి బహూకరించారంట. ఆ మణి చూసి చాలా మురిసిపోయారు అమ్మవారు. ఆ మణికి తిరుగు బహుమతిగా అమ్మ స్థనము అంటే అమ్మ ఛాతిని స్వామివారికి బహుమతి కింద ఇచ్చారంటండి. అంటే ఈ ఛాతి అనేది, అమ్మ ఛాతి మనం ఎంత పవిత్రంగా భావించాలి అంటే, ఇది ఒక అక్షయ పాత్ర అండి. ఈ ప్రపంచంలో ఉన్న సకల జీవరాశులకి కూడా ఆహారాన్ని పంచే అక్షయ పాత్ర కింద మనము మన కన్న తల్లి ఛాతిని ఎలా అనుకుంటామో లలితమ్మ ఛాతిని కూడా అలాగే అనుకోవాలండి. శివయ్యకి అంటే స్వామివారు ఒక మణి ఇస్తే అమ్మవారు తిరుగు బహుమతిగా 2 ఛాతులు, చాలా విలువ అంటే వస్తువుతో విలువ కట్టలేని ఛాతులు అమ్మవారు ఇచ్చారండి. ఈ నామం తాలూకా అర్థం ఏంటంటే, మనం లలితమ్మ కోసం చిన్నది ఏమైనా చేస్తే అమ్మ మురిసిపోతుందండి బంగారు తల్లి. అంటే మనం ఒక బహుమతి ఆమెకిస్తే ఆమె తిరిగి దానికి రెట్టింపు 2 బహుమతులు. అంటే మనం కొంచెం చేస్తే అమ్మవారు మురిసిపోయి కొండంత మనకి చేస్తారండి. ఇది అండి సంతాన ప్రాప్తి కోసము లలితా నామాలు, ముఖ్యమైన నామాలు. మీ అందరికీ కూడా మొదటి రోజు అలంకరణ నచ్చింది అనుకుంటూ, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకొక నలుగురికి ఈ వీడియో చేరుతుంది, అమ్మ దర్శనం అవుతుంది. అలాగే సంతాన ప్రాప్తి కోసము చాలామంది ప్రయత్నించే వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.